Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి లేదా మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు డేట్ ఇచ్చారు. రేపటి వరకే ఉంది, చాలా తక్కువ టైం ఇచ్చారు. రెండోది సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు, కాలేజ్ వైజ్గా సీట్స్ ఇచ్చారు. యాక్చువల్గా ఏ కాలేజీలో మిగిలాయి, అపోలో వస్తుందా రాదా, కామినేని వస్తుందా రాదా అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకి అండ్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ 3 ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా 2 days బిఫోరే రావాలి, బట్ వాళ్ళకి సంబంధించి ఎన్సీసీది లిస్ట్ ఇచ్చారు. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో రావచ్చు. ఏమైనా సీట్స్ పెరిగితే ఫుల్లీ హ్యాపీ, బట్ అది అఫీషియల్గా తెలియదు. కాబట్టి రౌండ్ 3 అయితే వస్తుంది, రేపో ఎల్లుండో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు. ఇప్పుడు నా ప్రజెంట్లీ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్స్కి సంబంధించి ఫస్ట్ నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే నాట్ రిపోర్టెడ్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ ఎగ్జిట్. ఓకే, జస్ట్ నెంబర్ చూపిస్తా చూడండి. ఇక్కడ అపోలో అలాట్మెంట్ కాలేజ్ ఉంది కదా, అపోలో నుంచి కూడా వెళ్ళిపోయారనమాట. ఓకే, సో ఇలా నేను మీకు టోటల్గా ఎంతమంది ఉన్నారు అంటే అని ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి 213 స్టూడెంట్స్ ఉన్నారు, 213 ఉన్నారు. ఓకే, వీళ్ళు నాట్ రిపోర్టెడ్ లేదా డిస్కంటిన్యూడ్ అనమాట. సో మీరు ఓన్లీ ఎంబీబీఎస్ అంటే ఇక్కడ ఎంబీబీఎస్ మాత్రమే కౌంట్ చేసుకోండి, ఓన్లీ బీడీఎస్ అంటే బీడీఎస్ మాత్రం కౌంట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా, సో ఇది నాట్ రిపోర్టెడ్ లిస్ట్. టోటల్గా ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఎంతమంది ఉన్నారు అంటే 213 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్, కాలేజ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్. ఓకేనా, లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకేనా, అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ లోకల్ ఏమో 4, అన్రిజర్వ్డ్ ఏమో 2 అలా. కామినేని లోకల్ 0, అన్రిజర్వ్డ్ 3, ఎన్ఆర్ఐ 3. మమతా అకాడమీ వచ్చేసి 3, లోకల్ 3, అన్రిజర్వ్డ్ 0, ఎన్ఆర్ఐ 2 అనమాట. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం ఏమో లోకల్ ఏమో 1, అన్రిజర్వ్డ్ 0 అండ్ ఎన్ఆర్ఐ 2. ఓకే, చెల్మేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఏమో లోకల్ 1, అన్రిజర్వ్డ్ 1, ఎన్ఆర్ఐ 3. ఓకే, ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏమో లోకల్ 1, అన్రిజర్వ్డ్ 0 అండ్ ఎన్ఆర్ఐ 3. ఓకే, ప్రతిమా వచ్చేసి 4, 2, 2 అలా ఉన్నాయి సీట్స్. ఎస్విఎస్ వచ్చేసి 200 అనమాట. ఫస్ట్ లోకల్, నెక్స్ట్ అన్రిజర్వ్డ్, నెక్స్ట్ ఎన్ఆర్ఐ. ఓకే, మహేశ్వర వచ్చేసి ఏం లేవు. ఓకే, 000. ఎంఎన్ఆర్ కాలేజ్ వచ్చేసి 312. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ వచ్చేసి 303. సురభి వచ్చేసి 1848. సురభిలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, లోకల్లో. నెక్స్ట్ టీఆర్ఆర్ వచ్చేసి 924. ఓకే, కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నార్కెట్పల్లి వచ్చేసి 132. ఓకే, భాస్కర్ మెడికల్ కాలేజ్ మొయినాబాద్ వచ్చేసి 011. పట్నం మహేందర్ రెడ్డి వచ్చేసి 1738. ఓకే, మహావీర్ వచ్చేసి 1538. మెడిసిటీ వచ్చేసి 214 అలా ఉన్నాయి. నెక్స్ట్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఉన్నాయి, 32,716. ఓకే, నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1446,9. ఓకే, నోవా ఇన్స్టిట్యూట్ వచ్చేసి 22,411. ఓకే, ఫాదర్ కొలంబో వచ్చేసి 305 అండ్ అరుంధతి వచ్చేసి 001. డెక్కన్ కాలేజ్ వచ్చేసి ఇది మైనారిటీ, డెక్కన్ 000. ఆ డెక్కన్ కాలేజ్ వచ్చేసి 000. షాదన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 202. అయాన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి 001. ఓకే, డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ వచ్చేసి 011. ఇలా ఉన్నాయి సీట్స్. ఒకసారి దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025. ఓకే, చెల్మేడ దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఇది బీడీఎస్కి సంబంధించి. ఈ పైన ఉన్నాయి ఏంటి అంటే ఎంబీబీఎస్కి సంబంధించి. ఓకే, ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించి. నెక్స్ట్ బీడీఎస్కి సంబంధించి ఇవి. ఓకే, ఆర్మీ కాలేజ్ వచ్చేసేమో 06, ఎన్ఆర్ఐ లేదు. ఓకే, పనినియా మహావిద్యాలయ 211. మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ 320. మమతా డెంటల్ కాలేజ్ 130. ఓకే, ఇదేమో ఖమ్మం, ఫస్ట్ ఏమో బాచుపల్లి. ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ 220. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ 710. కామినేని ఇన్స్టిట్యూట్ 222.
మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ 802, తిరుమల ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ 1035 అండ్ శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ 010, శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్ 330. ఇదేమో డెంటల్. ఓకే 11 కాలేజెస్ ఇది డెంటల్ ఉంది. ఇది మొత్తం ఇది 27 వరకు కాలేజెస్ వరకు ఎంబీబీఎస్ సీట్స్. జస్ట్ ఐడియా కోసం ఇది చెప్పాను. నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రేపటి వరకే టైం ఉంది. అండ్ సేమ్ రూల్స్ కన్వీనర్ కోటా ఎంబీబీఎస్కి ఉన్న రూల్సే. ఇప్పుడు మీరు మాపా ఫేజ్లో జాయిన్ అవ్వలేరు అనుకోండి, జాయిన్ అవ్వకుంటే 20 lakhs రూపీస్ డిబార్. ఓకేనా, మీరు రౌండ్ 1లా వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు రౌండ్ 3కి మీకు ఉండదు పెట్టుకోవడానికి. రౌండ్ 1 రౌండ్ 2లా మీకు సీట్స్ రాలేదు, రౌండ్ 3కి ఎలిజిబిలిటీ. ఓకే ఎగ్జిట్ అయ్యారు, రౌండ్ 1 రౌండ్ 2లా ఎగ్జిట్ అయ్యారు, ఎంబీబీఎస్ నుంచి ఎగ్జిట్ అయ్యారు, ఇక మీకు ఎంబీబీఎస్కి ఎలిజిబిలిటీ ఉండదు అలా అనమాట. ఓకే మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది, కన్వీనర్ కోటాలో సీట్ ఉంది మాపప్ రౌండ్, ఇంకా మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు, మీకు పెట్టుకునే ఆప్షనే ఉండదు. ఎందుకంటే మాపప్ రౌండ్లో వచ్చింది కదా, మీకు ఆల్ ఇండియా కోటాలో వచ్చింది, ఇక్కడ ఉండదు ఇక. అంటే మీకు మాపప్ రౌండ్ బీడీఎస్ వచ్చింది, ఇక్కడ ఉండదు ఇక. కన్వీనర్ కోటాలో సీట్ ఉందంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ ఉండదు, ఇది మీనింగ్ అనమాట. ఒకసారి చెప్తాను నేను ఇది డీటెయిల్స్ అన్ని సంబంధించి. మాపప్ ఫేజ్ అంటారు, రౌండ్ 3 అన్న మాపప్ ఫేజ్ అన్న ఒకటే. ఎప్పటి నుంచి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ ఫ్రమ్ 1 PM November 3rd, ఈరోజు 1 PM నుండి రేపు 1 PM వరకే, రేపు ఈవినింగ్ వరకు మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, ఇది. ఓకే ద క్యాండిడేట్ హూ వర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఎట్ ది రెస్పెక్టివ్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే మీకు ఇంతకుముందుకు వచ్చి రిపోర్ట్ చేయకుండా ఎగ్జిట్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్. మీరు ఫస్ట్ ఫేజ్లో గినంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుంటే ఇప్పుడు రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ క్యాండిడేట్ హూస్ నేమ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇన్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. కన్వీనర్ కోటా మాపప్ రౌండ్లో మీకు సీట్ వస్తే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ద క్యాండిడేట్ who are allotted MBBS BDS seat in the previous phases counseling under management quota joined the course and continue the courses are eligible. మీకు ఒకవేళ రౌండ్ 1 రౌండ్ 2లో వచ్చి మేనేజ్మెంట్ కోటాలా రౌండ్ 3కి ఎలిజిబుల్ అప్గ్రేడ్ కోసం అనేది పాసిబిలిటీ ఉంటుంది. క్యాండిడేట్ who are admitted under MCC counseling up to 3rd phase of counseling as notified on MCC website are not eligible. ఓకే MCC కౌన్సిలింగ్ 3rd ఫేజ్లో మీకు వస్తే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే అంటే కన్వీనర్ కోటాలో మీకు సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 3కి ఎలిజిబిలిటీ ఉండదు అని అర్థం అనమాట. ఓకే క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఓకే మీకు నచ్చినట్లు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఓకే అండ్ ఇది మీకు తెలుసు కదా, ఇది బి కేటగిరీ, సి కేటగిరీ ఎంబీబీఎస్ ఏమో 40,000, బీడీఎస్ ఏమో 20,000, సి కేటగిరీ ఏమో ఎంబీబీఎస్ 70,000, బీడీఎస్ 40,000. ఎవరికన్నా కొత్త సీట్ వస్తేనే ఇది జరుగుతుంది. ఈ ఫీజు కట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ రౌండ్ 1 రౌండ్ 2లో వచ్చింది, రౌండ్ 3లో అప్గ్రేడ్ అయిందంటే వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఈ ఫీజు. ఓకే నెక్స్ట్ ఇది ట్యూషన్ ఫీజు, ఇది తెలుసు. అడ్మిషన్స్ ఇంటూ ఓకే ఇది ఓకే మీకు తెలుసు కదా, సిఎంఆర్ పెరిగినాయి, పట్నం మహేందర్, మహావీర్, నోవా, సురభి, నీలిమల ఈ సీట్స్ పెరిగాయి. ఓకే కాబట్టి మీకు అవకాశాలు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాను కాబట్టి అది ఫాలో అయితే సరిపోతుంది, మీకు వస్తుందా రాదా అనేది. ఇంకా ఫైనల్గా candidate in the final merit list are informed that if they do not exercise web options in the first phase of counseling they are not eligible. ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకోకుంటే ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు. Admitted candidates are not permitted to withdraw or discontinue from the course after mop-up phase of counseling. Admitted candidate will have to pay discontinuation penalty amount raised 20 lakhs as per government orders if they discontinue the course after the mop-up phase of counseling to get their original certificates back. Candidates will also debarred for 3 years for MBBS admission. మీరు రౌండ్ 3లో జాయిన్ అవ్వకుంటే ఇది అనమాట 20 lakhs రూపీస్ అండ్ 3 years డిబార్ చేస్తారు. ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ యాజ్ పర్ ఈజ్ ఆర్ ఆప్షన్ అండ్ డస్ నాట్ జాయిన్ ది కోర్స్. మీరు జాయిన్ సార్ నాకు సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ అవ్వట్లేదు, నాకు ఇష్టం లేదు, నేను లాంగ్ టర్మ్కి వెళ్తా అన్నా కూడా మీరు 20 lakhs రూపీస్ 3 years డిబార్ చేస్తారు. సో జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకే మీకు నచ్చినన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకే మీకు ఏదైతే కావాలో అవి మాత్రమే పెట్టుకోండి. క్యాండిడేట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డు నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే ఇది ఇంతమందికే చెప్పింది. ఓకే ఫైనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ది ఓకే సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు రిపోర్ట్ చేయాల్సిందే, లేదంటే ఈ అమౌంట్ కట్టాల్సి వస్తుంది 3 years. ఓకే ఇఫ్ ద క్యాండిడేట్ స్లైడెడ్, మీకు కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, పాత కాలేజ్ పోతుంది, ఇది ఒక పాయింట్ మీకు తెలుసు. ద యూనివర్సిటీ ఫీజ్ రీఫండ్ ఉండదు.
ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి రెగ్యులేషన్స్ అండ్ డౌట్ ఉంటే 7901098840 లేదా 9490585796కి కాల్ చేయండి. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే, ఫర్ టెక్నికల్ హెల్ప్ 9392685856 లేదా 7842136688 లేదా 9059672216 ఈ నెంబర్కి కాల్ చేయండి. పేమెంట్కి ఓకే తర్వాత వెళ్ళండి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత. సో ఇది మీకు ఏమైనా రూల్స్ గురించి తెలుసుకోవాలంటే 7901098840 9490585796కి కాల్ చేయండి. ఇవి రూల్స్ మై డియర్ స్టూడెంట్స్. మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ కాలేజ్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్తున్నా మీకు. ఓకే 1 minute. ఇప్పుడు కాలేజ్ వైజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడనో ఫర్ ఎగ్జాంపుల్ మెడ్ సిటీ వచ్చింది. మెడ్ సిటీ phase 2లో ఉందనుకుందాం. కానీ మీకు ఏం కావాలి? అపోలో కావాలి. ఓన్లీ అపోలోనే కావాలి. ఇక అపోలో కావాలి సార్, అపోలో రాకుంటే నా మెడ్ సిటీ నాకు ఉండాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ అపోలోని మాత్రమే పెట్టండి. అది వస్తుందా రాదా పక్కన పెట్టండి. ఇంకొకటి సార్ కామినేని అసలు లేవు కదా సార్ ఎల్బీ నగర్, నేను ఎందుకు పెట్టాలని ఆలోచించకండి. ఎందుకంటే మీరు కామినేని పెట్టలేదు అనుకోండి, అయితే కామినేనిలో ఉన్న స్టూడెంట్ అపోలోకి షిఫ్ట్ అయ్యింది అనుకో, కామినేనిలో వేకెంట్ అవుతుంది కదా, కామినేనిలో వేకెంట్ అవుతుంది కదా. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే కామినేనిలో ఎలా వస్తుంది సీటు? కాబట్టి నా ఫైనల్గా ఏంటి అంటే మీకు ఏదైతే కావాలో అది పెట్టండి వెబ్ ఆప్షన్స్లో రౌండ్ 3. అందులో సీట్స్ ఉన్నా లేకున్నా పెట్టండి. అది మీకు వస్తుందా రాదు అని తెలిసినా పెట్టండి. ఏమో మనకు తెలియదు. అపోలో ఉంది ఏమంటారు, అరే మార్కులు తక్కువ ఉన్నాయి సార్ మాకు అసలు రాదు కదా అని కొద్దిమంది పేరెంట్స్ అంటున్నారు. 4 seats ఉన్నాయి, ఎవ్వరూ పెట్టలేరు, అందరు ఇలానే అనుకున్నారు. మీరు పెట్టారు, మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు కామినేనిలో సీట్లే లేవు కదా సార్ ఎందుకు పెట్టాలని అనుకోకండి, మీరు పెట్టండి. ఇందులో నా కామినేనిలో ఉన్న వాళ్ళు అపోలోకి వెళ్ళినా వేరే కాలేజ్కి వెళ్ళినా మీకు మిగిలి వస్తుంది కదా. మీరు వెబ్ ఆప్షన్స్ పెడితేనే సీట్ వస్తుంది అనమాట. అలా మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే మీరు మీకు ఆ కొత్తగా అప్గ్రేడ్ అయిన కాలేజ్ ఇచ్చిందంటే పాత కాలేజ్ పోతుంది. సో జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే ఏదైనా 2-3 కాలేజెస్ గురించి డౌట్ ఉందంటే ఈ కింది లేయర్ కాలేజెస్ గురించి అయితే డైరెక్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవరైనా మెంటర్స్ కానీ ఎవరైనా ఏం చెప్తారంటే అపోలో బెస్ట్, నెక్స్ట్ కామినేని బెస్ట్, నెక్స్ట్ మమత ఏమంటారు బాచుపల్లి బెస్ట్ ఇలా చెప్తారు. దీని తర్వాత ఇక ఇక్కడున్న కాలేజెస్ మీ ఇష్టము సేమే ఉంటుంది, కొన్ని ప్లస్ కొన్ని మైనస్ ఉంటుందని చెప్తారు. అపోలోలో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది, కామినేనిలో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. రేపు ఈ టైం కల్లా మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, ఏ కాలేజ్ అలాట్ అయింది కూడా తెలిసిపోతుంది. ఐ హోప్ కష్టపడ్డ ప్రతి విద్యార్థికి సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.